నిజంగా నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది మన భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం లాగైతే మిగిలిపోద్ది. ఆ టెర్రరిస్ట్ లంజా కొడుకులు చేసిన మారణకాండకి అమాయకులైన మన భారతీయులు 27 మంది అయితే నిన్నైతే చనిపోయారు. కానీ ఆ పని చేసిన ఆ ముగ్గురు లంజా కొడుకులు మాత్రం ఇంకా ఊపిరైతే పీల్చుకుంటున్నారు. అంతకంటే దారుణమైన విషయం అయితే లేదు. ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు మంజునాథ్, పక్కన ఉన్నది వాళ్ళ వైఫ్ అన్నమాట పల్లవి గారు. వాళ్ళ బాబుతో కలిసి వీళ్ళైతే కాశ్మీర్ కి అయితే వెకేషన్ కి అయితే వచ్చారు. చూడండి వాళ్ళిద్దరూ కలిసి ఎంతో ఆనందంగా అక్కడ వెకేషన్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో పాపం వాళ్ళకేం తెలుసు. మరి కొద్ది గంటల్లో మృత్యువు వాళ్ళ దగ్గరికి రాబోతుందని. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఆ నరరూప రాక్షసులు పల్లవి గారి ముందే మంజునాథ్ గారిని అయితే చంపేశారంట. దాని తర్వాత పల్లవి గారు నన్ను కూడా చంపేయండి అని ఆ టెర్రరిస్టులను అయితే వేడుకున్నారంట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నిన్ను చంపితే మోడీకి ఎవరు చెప్తారని వదిలేసి అయితే వెళ్ళిపోయారంట. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ప్లానింగ్ ప్రకారమే ఏదో స్టేట్మెంట్ పాస్ చేయడానికి ఈ అటాక్ అయితే చేశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నిన్న మరి ముఖ్యంగా హిందువు అని కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా నిన్నైతే కాల్ చేశారు. నిన్నైతే అక్కడ ఒక అతన్ని ఏం చేశారంటే కింద ప్యాంట్ అయితే లాగి ప్రైవేట్ పార్ట్స్ అయితే చూసి హిందువే అని కన్ఫర్మ్ చేసుకుని మరి వాళ్ళ వైఫ్ ముందు ఆయన అయితే చంపేశారు. ఇంకా నిన్న అటాక్ లో మన హైదరాబాద్ కి చెందిన మనీష్ రంజన్ అనే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి అయితే కాశ్మీర్ అయితే వెళ్లారు. ఆ టెర్రరిస్టులు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ముందు పరిగెత్తమని ఆయన అయితే వెనకొన్నాడంట. ఆ బుల్లెట్లు అయితే తగిలి ఆయన అయితే అక్కడికక్కడే చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు. ఇంకా నేను అటాక్ లో చనిపోయిన వాళ్ళలో 26 ఏళ్ల వినయ్ నర్వాల్ అనే ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆయనకి జస్ట్ 6 డేస్ క్రితమే కొత్తగా మ్యారేజ్ అయితే అయిందంట. వెకేషన్ కోసం ఆయన కూడా కాశ్మీర్ అయితే వచ్చాడు. నిజంగా ఆ వెకేషన్ ఇలా ఎండ్ అవుద్దని ఎవరో కూడా కలలో అయితే ఊహించుండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గరగా 27 నుంచి 30 మెంబర్స్ వరకు అయితే నిన్న అటాక్ లో ప్రాణాలను అయితే పోగొట్టుకున్నారు. చాలా మంది పిల్లలు అనాథలు అయ్యారు. చాలా మంది భార్యలు విధవలయ్యారు. ఈ అటాక్ గురించి తెలియంగానే మన మోడీ గారు అయితే సౌదీ అరేబియా టూర్ అయితే క్యాన్సిల్ చేసుకుని వెంటనే మన ఇండియాకి అయితే వచ్చేసారు. ఖచ్చితంగా దీనిపై మన గవర్నమెంట్ అయితే చాలా గట్టి సమాధానం అయితే ఇవ్వాల్సిందే. ఈసారి ఇచ్చే సమాధానం ఎలా ఉండాలంటే అటాక్ చేయడానికి అయితే భయపడాలి వాళ్ళు. ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే యాక్చువల్ గా టెర్రరిస్ట్ అటాక్ అంటే ఉన్న వాళ్ళందరినీ కాల్ చేసి వాళ్ళైతే కాల్ చేసి అయితే పారిపోతారు. కానీ నిన్న జరిగిన ఈ అటాక్ లో హిందువా కాదా అని చెక్ చేసి మరి వీళ్ళైతే కాల్చి అయితే చంపారు. అయితే ఇది హిందువుల పైన ప్లాన్ చేసి మరి చేసిన దాడా అని అందరికి డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్టికల్ 360 మన ఇండియన్ గవర్నమెంట్ రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు అయితే మన మీద అయితే చాలా కోపంగా అయితే ఉన్నారు. ఆ ఆర్టికల్ 360 రద్దు అయిన తర్వాత ఒక కొత్త టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయితే ఫామ్ అయింది. దాని పేరే టిఆర్ఎఫ్ అన్నమాట, ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది లష్కర్ ఇ తయ్యబా అని ఒక పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయితే ఉంది కదా, వాళ్ళ సబ్ బ్రాంచ్ అనమాట టిఆర్ఎఫ్ అనేది. ఆ టిఆర్ఎఫ్ వాళ్ళు నేను అటాక్ చేసినట్టయితే ప్రకటించారంట. యాక్చువల్ గా నేను అటాక్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నది 40 నుంచి 45 మంది అంట. ముగ్గురు టెర్రరిస్టులు అయితే వచ్చి ఈ ఘాతుకానికి అయితే పాల్గొన్నారు. కొంతమంది అయితే ప్రాణాలు పోగొట్టుకోవడానికి దగ్గరగా 4-5 కిలోమీటర్లు అయితే పరిగెత్తారంట. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్టికల్ 360 రద్దు అయిన తర్వాత టూరిజం అయితే చాలా అంటే చాలా బాగా పెరిగింది. ఇక్కడ ఆర్టికల్ 360 అంటే మీ అందరికీ తెలిసే ఉంటది. ఇదివరకు ఎలా ఉండేదంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగిరేది కాదు. వాళ్ళకి ఒక సపరేట్ ఫ్లాగ్ ఉండేది. అలాగే అక్కడ ల్యాండ్స్ కావచ్చు, ఇంకేదైనా ప్రాపర్టీ కావచ్చు, ఓన్లీ వాళ్ళు మాత్రమే కొనాలి. కానీ ఈ ఆర్టికల్ 360 రద్దు అయిన తర్వాత మన ఇండియన్ ఫ్లాగ్ అక్కడైతే ఎగిరింది. జమ్మూ అండ్ కాశ్మీర్ టోటల్ గా మన ఇండియాలోకి అయితే వచ్చేసింది. అలాగే అక్కడ ప్రాపర్టీ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఎవరైనా కొనొచ్చు. ఇది పాకిస్తాన్ వాళ్ళకైతే అసలు నచ్చలేదు. అలాగే వాళ్ళు ఫండ్స్ ఇచ్చి పోషిస్తున్న ఆ టెర్రరిస్టులకు కూడా నచ్చలేదు. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎలాగైనా పీస్ అండ్ హార్మోని చెడగొట్టాలని, అలాగే ఇక్కడికి ఎవరైనా చూడడానికి రావాలంటే భయపడాలని ఇలాంటి అటాక్స్ అయితే వీళ్ళైతే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే మరి ఇక్కడ సెక్యూరిటీ ఎందుకు లేదని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. ప్రతి చోట సెక్యూరిటీ పెట్టడం అనేది ఎవరికి సాధ్యం అయితే కాదు. కానీ ఇక్కడ సెక్యూరిటీ లేదు అని పక్కాగా వాళ్ళైతే తెలుసుకుని అయితే వచ్చారంటే ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ ఉంటేనే వాళ్ళైతే అంత పకడ్బందీగా వస్తారని చాలా మంది అయితే అంటున్నారు. మరి దీనిపై మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా స్పందిస్తారు అనేది మనం రాబోయే రోజుల్లో అయితే చూడాలి. ఇంకా నేను అటాక్ లో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరి ఆత్మ కూడా శాంతించాలని మనం అందరం కోరుకుందాం. జై హింద్.